నమస్తే వెల్కమ్ టు టీచీఫై న్యూస్ నా పేరు శైలశ్రీ ముందుగా హెడ్లైన్స్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పర్యటన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే కోర్టు తీర్పు వచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలన్న ఆర్ కృష్ణయ్య లేని పక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరిక మావోయిస్టులపై మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అర్బన్ నక్సలైట్లు దేశద్రోహులంటూ ఫైర్ ఈ నెల 24న బీసీ రిజర్వేషన్ల సాధన కాంగ్రెస్ బీజేపీ ధర్నాకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరించిన రాజారాం యాదవ్ వికారాబాద్ లో జ్యువెలరీ యజమాని ఘరానా మోసం తాకట్టు పెట్టిన నగల డబ్బును కాజేసిన కేటుగాడు తిరిగి బులెటిన్ కి స్వాగతం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎర్రగడ్డ డివిజన్ ఆనంద్ నగర్ లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పర్యటించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు మాట్లాడుతూ భారతదేశ అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ గారు చేసిన అపూర్వ సేవలను జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ కొనియాడారు. దేశ నిర్మాణంలో ఆమె పాత్ర అమోఘమైందని, ప్రజల సంక్షేమమే ఆమె రాజకీయ జీవితం యొక్క ప్రధాన ధ్యేయమైందని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ నాయకత్వంలో జాతీయ భద్రత బలోపేతం కావడంతో పాటు వ్యవసాయ రంగం సహా పలు కీలక రంగాల్లో భారతదేశ స్వావలంబన దిశగా అడుగులు వేసిందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్ లో ఆనంద్ నగర్ కాలనీకి సంబంధించినటువంటి ఇక్కడ బస్తీ పెద్దలు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ రాముల నాయక్ గారు, ఇక్కడ ఎన్ఎస్కే రాజు గారు, వాళ్ళ అబ్బాయి ఆకాష్ అండ్ మాజీ కార్పొరేటర్ సదాశివ్ యాదవ్ గారు, స్థానిక నాయకులందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆమె ఆశయాలు నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎట్లా పనిచేస్తున్నాం, మేము కూడా ఇక్కడ అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ప్రజాసేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరిచే ఇంకా ప్రజల సేవలు చేస్తూ కాంగ్రెస్ ని ఈ జూబ్లీహిల్స్ ఎట్లయితే ప్రజలు ఆశీర్వదించాం నగరంలో కూడా బలపరిచే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన కార్యకర్తలకు ఎంతో ఘనంగా ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు. పేద ప్రజల సంక్షేమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ 56 కుటుంబాలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీకరీష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, నిరుపేదలందరూ వైద్య ఖర్చుల కోసం ఈ పథకం ప్రవేశపెట్టిందని శ్రీ గణేష్ అన్నారు. ఈ పథకం ద్వారా పేదలు లబ్ధి పొందుతున్నారని, పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపుతున్నారన్నారు. మావోయిస్టులు అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న అర్బన్ నక్సలైట్లు పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వారి మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలేక తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సలైట్లు కారణమని అన్నారు. అర్బన్ నక్సలైట్లు దేశద్రోహులని ఆయన మండిపడ్డారు. నక్సలైట్లు ఇప్పటికైనా తుపాకీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. జంగల్లో ఉన్న నక్సలైట్స్ మీరు మోసపోకండి, మీ ప్రాణాలు తీసుకోకండి. అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసి పైరవలు చేసుకుంటారు. వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల గురించి వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాస్తారు. ఆస్తులు సంపాదించుకుంటారు. వాళ్ళు పైరవలు చేస్తున్నారు. వాళ్ళు ఏసీ రూమ్ లో ఉంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మరి మీరు జంగల్ తిరుగుతా మీకు ఏమొచ్చింది? ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం పనిచేస్తున్నారు మీరు ఇవాళ? మరి అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి. మీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేరు. అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి. ఈ నెల 24న బీసీ రిజర్వేషన్ల సాధన కొరకై బీసీ జనసభ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల రాష్ట్ర కార్యాలయం ముందు గాంధీగిరి పేరుతో శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిలో భాగంగానే ధర్నాకు సంబంధించిన గోడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తున్నాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాజ్యాంగం ద్వారానే కేటాయించడం జరిగిందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేయాలని రాజారాం యాదవ్ తెలిపారు. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రేపు నవంబర్ 24వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల కార్యాలయం ముందు జరిగే శాంతియుత ధర్నా కార్యక్రమం, గాంధీగిరి కార్యక్రమం యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఈ బీసీ రిజర్వేషన్ విషయంలో బాధ్యత వహించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నామంటే, ఈ దేశంలో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ కృషిఫలితంగా ఎస్సీ ఎస్టీ సోదరులకి రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లో భాగంగా వాళ్ళకు రిజర్వేషన్లు వస్తాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా అద్భుతంగా వాళ్ళకి సేఫ్ గార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా అగ్రకుల ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి అట్లాగే బీసీలకు కూడా రిజర్వేషన్లు 27% నుంచి మరి 50% పెంచాలన్నా, 42% పెంచాలన్నా ఎవరు పెంచాలి? పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలి. మరి ఆ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసే శక్తి ఇలా నరేంద్ర మోడీ గారికి ఉన్నది. చేస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రెండు పార్టీలు ముఖ్యంగా ఈ దేశాన్ని దాదాపుగా 80 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్ భాగంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చకుండా ఇలా తూతు మంత్రంగా మరి తాంబూలం ఇచ్చాము తండ్రుకు సావండి అన్న పద్ధతిలో కత్తులో కడుపులు పెట్టుకొని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు. వీళ్ళు ఇక్కడ చేయమనంటే ఆ రోజు మీరు ఎంతో గమనించారు. ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్స్ కాగానే 2023లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కోసం ప్రయత్నం చేశారు. బీసీ జనసభగా ఆ రోజు ఇదే ఉస్మానియా విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన మేము ఆ రోజు మరి ఆ స్ఫూర్తితోటి, ఉస్మానియా సిటీ ఉద్యమ స్ఫూర్తితోటి మేము బలహీన వర్గాలకు మీరు రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు, మీరు కామరెడ్డి డిక్లరేషన్ లో బాగా చెప్తున్నారు, దాన్ని అమలుపరిచినాక ఎలక్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము కొట్టాడిన సందర్భం. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని సీఎం మంత్రులు ప్రకటించి బీసీలకు కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ బాణాల అజయ్ కుమార్ విమర్శించారు. బషీర్బాగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య, అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కోర్టు తీర్పు వచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచన చేయాలని అన్నారు. లేని పక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు, మంత్రులు ప్రతి ఒక్కరు కూడా అనేక సందర్భాలలో వాగ్దానం చేశారు. చట్ట ప్రకారమే మేము చేస్తాం, అమలు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్తారు. కానీ మంచి పేరు వచ్చినా తెప్పలేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీలది ఎట్లయినా కోర్టు కోసం ఆగింది. ఈ సర్పంచులు కాదు, మార్చిలో డేట్ ఎట్లయినా కదా, మార్చి కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా ఆగాలి. దీంతో వ్యాప్తంగా ఇప్పటికీ ఏ గ్రామం బీసీలకు అయింది, ఏ వార్డు బీసీలకు అయిందో డైరెక్ట్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ అని చెప్పేసి ముందుకెళ్లాలని చూస్తున్నారు. ఇన్ని రోజులు మేము ఏదో ఆయన మంచి ఉద్దేశంతో ఏదైనా 42% బీసీల కోసం అని చెప్పేసి కొంతవరకు ఓపిక పట్టాము. ఇప్పుడు మేము ఈ సీఎం గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తిరిగిండు ఆయన. మరి రాజ్యాంగంలో ఏముందో ఆయనకు తెలియదా? ఈ ముఖ్యమంత్రి కూడా ఆయనకు పోయి చిన్న ప్రతి విషయానికి హైకమాండ్ దగ్గర పోయి ఏదో మినిస్టర్స్ చిన్న పోస్టుల కోసం తిరుగుతాడు. మరి ఆయన రాహుల్ గాంధీతో చర్చించి రాజ్యాంగబద్ధంగా మాకు చట్టబద్ధత కల్పించాలి, కానీ రాజ్యాంగం పట్టుకుని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తిరిగితే దాంట్లో ఏముందో తెలియదా? ఇప్పుడు మేము బీసీలమంతా ఏకమైనాం. మాకు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో జనాభా లెక్కల ప్రకారం సవరణ చేసి మాకు చట్టబద్ధత కల్పించి మా వాటా మాకు కావాలి. లేదంటే రాష్ట్రం మొత్తం బీసీలంతా అన్ని కుల సంఘాల్లో అన్ని పార్టీలు ఏకమై అగ్నిగుండంగా మారి యుద్ధానికి సిద్ధమవుతున్నాం. ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మరోసారి ఆమె కూడా ఇంత ముందు వచ్చింది, ఆయన ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ ఆర్టీసీ ప్రెస్ రూట్కి వచ్చి విద్యార్థులకు అందరికి ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ కేటాయిస్తామని చెప్పి జాబ్ తీస్తామని చెప్పి పోయిండు. మళ్ళా రచ్చలేదు, పత్తలేదు. ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈయనకు రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్ జనరల్ గాని, న్యాయవాదులు గాని వీళ్ళు ఈయనకు సలహా ఏమిస్తున్నారు? అసలు మనకి ఇప్పుడు చూస్తే మొత్తానికి మోసం చేసేటట్లు ఏదో మన మీద మనకు 42% పార్టీ పరంగా అంటే అది మనకు చెల్లదు.
మరి అడ్వకేట్ జనరల్ తెలదా రాజ్యాంగం లేకున్నది. మనది బలమైన కేసు, మంచి అడ్వకేట్లు కింద ఆర్గ్యుమెంట్ చేస్తే ఇదే హైకోర్టులో మనం దాదాపు 42 సంఘాలు మన బీసీ వాళ్ళు వేశారు. సికింద్రాబాద్ లో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద 108వ జయంతి కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం నడుస్తుందని తెలిపారు. ప్రధానమంత్రిగా దేశానికి ఎన్నో సేవలు చేశారని, భారతదేశం ఆహారాన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి భారతదేశ అవసరాలకు సరిపోను ఆహారాన్ని ఉత్పత్తి చేసే విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చారన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు దివంగత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం, ఈరోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి యావత్ కాంగ్రెస్ పార్టీ వారందరూ వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం, వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, భారతదేశానికి ఏకైక మహిళ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు వారికి మహిళా ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ గారే. వారు చిన్ననాటి నుంచే మన స్వతంత్ర పోరాటంలో మన తండ్రితో పాటు వారికి జైలు కూడా వెళ్ళడం అయింది. వారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అనేక డెవలప్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే వారు చూశారో మన పేద ప్రజలకు బాగుండాలనేసి గరీబీ హటావో అనే నినాదంతో పేద ప్రజలను బాగు చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇదే కాకుండా మన దేశంలో ధాన్యాలు పంటలు కొరత ఉన్నప్పుడు మనకు కావాల్సినంత ధాన్యాలు లేకుండా అంటే కూడా దానికి సంస్కరణలు చేసి హరిత వనంగా ఈ యొక్క భూమి అందరికీ అందేటట్టు అందరూ వ్యవసాయం చేసి మనకు సరిపోయే ధాన్యాలు తీసుకొచ్చాను. ఆహార భద్రత పథకం కూడా తీసుకొచ్చి ఈరోజు మనకు దేశంలో సరిపోయే అందరికీ ఆహారం దక్కుతుందంటే కూడా వారు తీసుకొచ్చిన సంస్కరణలే. అంతకు ముందుకు వారికన్నా ముందు ప్రైవేట్ బ్యాంక్స్ ఉండేది. ఒకటి ధనికులకే బ్యాంకు వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళు బ్యాంకు వాళ్ళు కూడా ఓన్లీ బిజినెస్ మోటివ్, ప్రాఫిట్ మోటివ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉండే. అలాంటి బ్యాంకులను కూడా నేషనలైజ్ బ్యాంక్స్ చేసి ఇక్కడ రైతులకి రుణాలు ఇచ్చి తక్కువ రేట్ల రుణాలు కావచ్చు, పేద ప్రజలకు కూడా తక్కువ రేట్ల రుణాలు ఇచ్చి అందరూ ఈ బ్యాంకింగ్లో పార్టిసిపేట్ అయ్యేటట్టు తీసుకొచ్చినా కూడా ఘనత వారికే దక్కుతుంది. ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని రాంగోపాల్పేట డివిజన్ నల్లగుట్ట ఇంద్రానగర్ లో డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ నూతన విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధానిగా చేసిన సేవలను ఎప్పుడు మర్చిపోలేమని అనిల్ కుమార్ తెలిపారు. ప్రతి పేదవాడు, మధ్యతరగతి వారు మంచిగా ఉండడానికి ఆ రోజున వారు తీసుకున్న విధానాలు, బ్యాంకులను జాతీయం చేయడం, రోటీ కబ్డా లాంటి పథకాలను ప్రవేశపెట్టడమేనని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సీఎం సహాయ నిధి ఎంతో మంది పేదలకు మేలు చేస్తుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యం పాలైన తుక్కుగూడ మున్సిపాలిటీ బాసగూడకు చెందిన శాంతమ్మ ఇంటికెళ్లి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పలకరించారు. శాంతమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని స్థానిక నాయకుడు లక్ష్మణ్ తెలిపారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శాంతమ్మకు భవిష్యత్తులోని వైద్య ఖర్చులకు అండగా ఉంటామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు చొరవతో ఎల్ఓసిని కొద్ది రోజుల క్రితం కేఎల్ఆర్ కార్యాలయంలో శాంతమ్మకు అందించారు. ఆధారంలో సీఎం గారి లెటర్ ప్యాడ్తోనే ఎల్ఓసి రావడం జరిగింది. ఆ ఎల్ఓసి రావడం వలన 2 సార్లు సర్జరీ చేపట్టడం జరిగింది. 5 లక్షల రూపాయల వరకు ఎల్ఓసి రావడం జరిగింది. ఆ 5 లక్షల రూపాయలతోనే సర్జరీ చేయించుకొని కావాల్సిన మెడిసిన్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యేదాకా మేము 1 రూపాయి ఏం కట్టుకోలేదు. అన్ని డబ్బులు ప్రభుత్వమే భరించింది. దాని ద్వారానే ఈయనకి సర్జరీ చేయించుకొని రావడం జరిగింది. కేఎల్ఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అది ప్రతి ఒక్కరికి బీద వాళ్ళకి అండగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు ఎల్లవేళలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామని తెలుసు. సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ₹1,00,000 లంచం తీసుకుంటుండగా సర్వేయర్ కల్వ కిరణ్ చైర్మన్ భాస్కర్ పట్టుబడ్డారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1,00,000 లంచం తీసుకుంటుండగా సర్వేయర్ కిరణ్ చైర్మన్ భాస్కర్ పట్టుబడ్డారు.
ప్రభుత్వ స్థలంలో హోటల్ నిర్వహిస్తున్న యజమాని నుండి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారి తెలిపారు. ప్రభుత్వ స్థలంలో వ్యాపార సముదాయం నిర్వహిస్తున్నారని, జీహెచ్ఎంసీ నుండి కూల్చివేయాలని ఆదేశాలు వచ్చినట్లు యజమానికి చెప్పారు. కూల్చివేతలు చేపట్టకుండా ఉండాలంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా చివరికి 2 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితుడు ప్రవీణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి సర్వేయర్ కిరణ్ పై ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టి 1 లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా సర్వేయర్ కల్వ కిరణ్, చైర్మన్ భాస్కర్ పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో నరేందర్ చౌదరి అనే జ్యువెలరీ షాప్ యజమాని ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజయ్ జ్యువెలరీ పేరుతో కొన్నేళ్లుగా బంగారు నగల షాప్ నిర్వహించి స్థానికులను నమ్మించి నగదుతో ప్రజలను నట్టేట ముంచి ఉడాయించాడు. నగలు చేయిస్తాని కొందరి వద్ద నగలు తనఖా పెట్టుకుని మరికొందరి దగ్గర డబ్బులు నగలు తీసుకొని బోర్డు తిప్పేశాడు. రఘు అనే యువకుడు నగల కోసం తన పాత బంగారంతో పాటు కొన్ని డబ్బులు కూడా ఇవ్వగా గత 4 రోజులుగా షాప్ తెరవకుండా ఫోన్ కూడా ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నగల వ్యాపారి భాగవతం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 12 మంది బాధితులు పోలీసులు ఫిర్యాదు చేయగా మరో 100 మంది బాధితులు ఉండవచ్చని, మొత్తం కలిపి దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా మోసం చేసి ఉడాయించినట్లు తెలుస్తుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు సదరు నగల వ్యాపారి రాజస్థాన్ కు చెందివాడని, స్థానికుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుని మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని తెలిపారు. అజయ్ జ్యువెలర్స్ ప్రొప్రైటరేట్ నరేందర్ అతను గత 7-8 సంవత్సరాల నుంచి కుల్కచర్లలో ఉంటూ మనీ లెండర్ గా జ్యువెలర్ షాప్ ఓనర్ గా కొనసాగుతున్నాడు. 7-8 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు కాబట్టి, ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది. అతని దగ్గర గోల్డ్ చేయించుకునే వాళ్ళు, కొంతమంది నగలు పెట్టి తాకట్టుగా డబ్బులు తీసుకునే వాళ్ళు, మరికొంతమంది అతని అవసరాల మేరకు డబ్బులు ఇచ్చి మళ్ళీ రీపేమెంట్ కూడా చేసేవాడు. ఇదే విధంగా చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి. రీసెంట్ గా ఒక వ్యక్తి జరుపుల రఘు, చెరుముందల తాండా వ్యక్తి, కుల్కచర్ల మండలం చెరుముందల తాండా వ్యక్తి, అతను 8 తులాలన్నర బంగారు ఆభరణాలు చేయించడానికి అతని దగ్గర ఉన్న 5.5 తులాల గోల్డ్ ఇచ్చినాడు. అట్లాగే 1,35,000 క్యాష్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చిండు 8.5 తులాల బంగారు ఆభరణాలు చేయించడానికి. గోల్డ్ ప్లస్ 1,35,000 రూపాయలు తీసుకొని సోమవారం రమ్మని, నీకు ఆ గోల్డ్ ఆర్నమెంట్స్, కొత్త గోల్డ్ ఆర్నమెంట్స్ ఇస్తామని చెప్పాడు. సోమవారం వెళ్ళి చూస్తే షాప్ మూసింది. అతను ఆచూకీలు అర్థం కావట్లేదు. అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ అందుబాటులో లేరు. అందువలన అతను నన్ను మోసం చేశాడనే ఉద్దేశంతో మా దగ్గరకు వచ్చి పిటిషన్ ఇచ్చారు. మేము కేసు చేసినాము. ప్రాథమిక విచారణ ప్రకారం తెలిసింది ఏమంటే, ఇలాగే కుల్కచర్ల మండల కేంద్రం నుంచి, కుల్కచర్ల మండలంలోని ప్రతి గ్రామం నుంచి కొంతమంది అతని ద్వారా బాధితులు ఉన్నారని చెప్పి మాకు తెలిసింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి హస్మత్ పేటలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీస్ సిబ్బందితో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అల్వాల్, వెంకటాపురం, ఇందిరానగర్, అంబేద్కర్ నగర్, హస్మత్ పేట్, అంజయ్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు పలు కాలనీలు, బస్తీలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన అనుమతులు లేని 22 బైకులను గుర్తించినట్లు డీఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బెల్టు దుకాణాల్లో అక్రమంగా విక్రయిస్తున్న 46 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసినట్లు పేర్కొన్నారు. నేర చరిత్ర ఉన్న 11 మందితో పాటు 19 మంది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు ఈ ప్రాంతంలో అధికంగా నివసిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల భద్రతే ధ్యేయంగా భరోసా కల్పించేందుకు ప్రతినిత్యం పోలీసులు పనిచేస్తున్నట్లు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలియదు, జనరల్గా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటుంటారు. పక్కన వచ్చి ఎవరు వేరే స్టేట్ నుంచి వచ్చి కూడా సడన్గా ఒక 4-5 రోజులు ఉంటున్నారు, ఒక నేరం చేసి వెళ్ళిపోతున్నారు. ఆ పక్కన కూడా ఆ ఇల్లు ఎవరికి ఇస్తున్నారు, ఓనర్స్, తర్వాత టెనెంట్స్, ఇవన్నీ కూడా వెరిఫై చేయడము, వాళ్ళ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ గురించి ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటివి మనం కంటిన్యూ చేస్తుంటాం. ఎక్కడైతే మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా కంప్లైంట్స్ వస్తుంటాయో, ఎక్కడైతే మనకి న్యూసెన్స్ కేసులు వస్తుంటే అక్కడ అలాంటి పాయింట్స్లో ఎక్కువ ఫోర్స్ పెట్టి మనం ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరుగుతున్నది. భవిష్యత్తులో కూడా వీటిని కంటిన్యూ చేస్తున్నాం. అదుపులో అంటే ఇప్పుడు పీడిఎస్ రైస్ వాళ్ళని అదుపులో తీసుకున్నాం, ఈ బెల్ట్ షాప్ వాళ్ళని అదుపులో తీసుకున్నాం. అంటే మన ఈ ఆపరేషన్లో ఏదైతే ఉందో ఇప్పుడు బైక్ వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నాం. ఈ సస్పెక్ట్స్, రౌడీస్ని కూడా మనం అదుపులో తీసుకున్నాం. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత వాళ్ళని అవసరమైతే కేసు పెట్టడం, అవసరమైతే దగ్గర ఎంక్వైరీ చేసి పంపించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పర్యటన. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే. కోర్టు
తీర్పు వచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలన్న ఆర్ కృష్ణయ్య. లేని పక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరిక. మావోయిస్టులపై మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. అర్బన్ నక్సలైట్లు దేశద్రోహులంటూ ఫైర్. ఈ నెల 24న బీసీ రిజర్వేషన్ల సాధన కాంగ్రెస్ బీజేపీ ధర్నాకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరించిన రాజారాం యాదవ్. వికారాబాద్ లో జ్యువెలరీ యజమాని ఘరానా మోసం. తాకట్టు పెట్టిన నగల డబ్బును కాజేసిన కేటుగాడు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.